హరే కృష్ణ. మనం ఏదైనా పాటించినప్పుడు, ఓ ధర్మం పాటించినప్పుడు, ఓ పూజ పాటించినప్పుడు మనకెన్నో ప్రశ్నలొస్తాయి. ఆ ప్రశ్నలని మనం దానికి తగ్గ ఆన్సర్ తెలుసుకోవడానికి, సమాధానం తెలుసుకోవడానికి వెళ్ళడానికి మనం సంకోచిస్తున్నాం. అంటే వెళ్ళాలనా? అడిగితే ఏమనుకుంటారేమో, ఏదో మా పూర్వీకులు పాటిస్తున్నా నేను కూడా పాటిస్తా. అట్లా అనుకుని ఏమవుతుందంటే, మనం అలా చెప్పింది అలా పాటిస్తూ వెళ్తున్నా కానీ నమ్మకం పెరగట్లేదు. మన నమ్మకం ఊరికనే తెగిపోద్ది. జీవితంలో సమస్య రాగానే ఇవన్నీ పాటించినా సరే సమస్యొచ్చింది. ఇది ఎందుకు పాటియాలి ఇట్లాంటివన్నీ ఆలోచనతో మళ్ళీ ధర్మం వదిలేసుకొని, మనం పూజించే ఆ దేవుళ్ళని వదిలేసుకొని, మళ్ళీ ఎవరో ఇక్కడ అమ్మలని, బాబాలని ఇక్కడక్కడ వెళ్ళిపోయి, అక్కడ కూడా సాటిస్ఫై కాకుండా లాస్ట్‌కి నాస్తికుడు అయిపోయి, లేకపోతే సమాజానికి మంచిగా అనిపియదేమో పాటియకపోతే అనుకున్న ఆలోచనతో అలా పాటిస్తూ ఉండిపోయి, అంటే నమ్మకం లేని, ఆనందం లేని పూజ, భక్తి దానికి ఎటువంటి అది వ్యర్థం. శ్రమ ఏవహి కేవలం అంట శాస్త్రం. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రశ్నలు వస్తే ప్రశ్నలకు మీరు జవాబు అడగండి, జవాబు తెలుసుకోండి, చదవండి, ధర్మాన్ని చదవండి. ఉట్టి పాటియటమే కాదు, చదవండి. ఒకసారి భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ఉపనిషత్తులు చదవండి. మీకు ఇవన్నీ ఉన్నాయి, యాక్సెస్ ఉన్నది. మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మీకు చాలా మంచి బుక్స్ ఉన్నాయి. శ్రీల ప్రభుపాద్ వారు మంచి బుక్స్ రాశారండి. మనకు అర్థమయ్యే భాషలు రాశారు. తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మనం తీసుకొని నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టేకడ ముందు ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అసలు చావు అంటే ఏంటి, ఈ జీవితం అంటే ఏంటి, ప్రకృతి ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, చెడు కర్మలు ఏంటి, మంచి కర్మలు ఏంటి, నేను ఇన్ని మంచి చేసినా నాకు చెడు ఎందుకు కలుగుతున్నది, ఇంకొకడు ఏ మంచి చేయకపోయినా వాడికి చెడు కలగట్లేదు, అంత మంచి జరుగుతున్నది, ఇది ఏం జరుగుతున్నది, ఈ సృష్టి కారణం ఏంటి, అసలు ఎందుకు పుట్టాను, ఇలాంటి ప్రశ్నలు మనకు రావాలి. రావట్లేవంటే మనం ఒక పశువులా బతున్నాం. అంటే ఈ మాట నేను చెప్పిన చాలా గట్టిగా అనిపిస్తుంది మీకు. వేదవ్యాసుడే చెప్పాడు, ఆహార నిద్ర భయం అయితున్నం చ సామాన్య దేదత్ పశువు నరాణం ధర్మేహి ఏకో అధికో విశేషో ధర్మహీన పశువు సమానం అన్నాడు. ధర్మం తెలుసుకొని వాడు పశువుతో సమానం అన్నాడు. ధర్మం అంటే ఏంటి? తినటం, పండటం, పిల్లలకి ఏదో కాపాడటం, ఏదో ప్లాట్లు విల్లాలు రాసియటం, వెళ్ళిపోవటం, సావటం కాదు. అది కాదు ధర్మం. కుటుంబం చూసుకోవటం పశువులు కూడా చేస్తున్నాయి. మనం చేయవలసిన దానికంటే ఎక్కువ ఉన్నది. ఏంటిది అది? అసలు నేను మనిషి పుట్టుకంటే ఏంటి, పశువు పుట్టుకకు మనిషి పుట్టుకు తేడా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం. అయితే ఈ ప్రశ్నలు మీ లోపల రావాలి. ప్రశ్న వచ్చినప్పుడు దాని గురించి అర్థం తెలుసుకోవాలి. ఇంకా చాలా రకాల ధర్మాలు ఉన్నాయి. ఏది మనుషులు మనుషులు తయారు చేసిన మతాలు ఉన్నాయి. అక్కడ ఏంటో చెప్పనా, ప్రశ్న అడిగితే మెడగోసేస్తామంటారు, ప్రశ్న అడిగితే మీరు ఇట్లా అడగడానికి వీల్లేదు, మేము చంపేస్తామంటారు. అట్లాంటి మతాలు. మన సనాతన ధర్మం చాలా మంచిది. ఇక్కడ అంత ప్రశ్నలు ఆన్సర్లే, ప్రశ్నలు దానికి తగ్గ ఉత్తరాలు. ఇప్పుడు భగవద్గీత చూడండి, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, దానికి సమాధానాలు కృష్ణుడు చెప్తున్నాడు. మీరు భాగవతం చూడండి, పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు, సుఖదేవ గోస్వామి దానికి అన్ని ఆన్సర్స్ చెప్తున్నాడు. ఇంత మంచి సనాతన ధర్మంలో ఉండి మనం ప్రశ్నలు అడగకుండా, ఏదో పాటించుకుంటా, దాని అర్థం తెలియకుండా, మేము ఇంతే మాకు ఎందుకు అనుకుంటే మనం పశువులతో సమానం అండి. ఓ రోజు అన్ని పశువులు చచ్చిపోతే మనం కూడా చనిపోతాం. కానీ మనం మనిషి పుట్టినప్పుడు కొంచెం నేర్చుకోవాలి, కొంచెం ధర్మం ఏంటో తెలుసుకోవాలి, మళ్ళీ ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి. సాధ్యం అది, కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఒక టైం లేదు, ఇంకోటి తెలియలేదు. మన ఇంగ్లీష్లో అంటారు ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ అంటారు. ఇంటెలెక్చువల్ కోషెంట్, ఇమోషనల్ కోషెంట్, స్పిరిచువల్ కోషెంట్. అంటే ఆధ్యాత్మికంగా ప్రశ్నలు అడిగే ఒక తెలివి, రైట్? అంటే భౌతిక ప్రపంచంలో ప్రశ్నలు అడిగే తెలివి. అంటే ఈ ప్లాట్ ఎంతకు వస్తున్నది, ఈ సర్వే నెంబర్ నాదా వాందా, ఇవన్నీ ఏంది భౌతిక ప్రపంచమైన క్వశ్చన్లు ఇవన్నీ. కానీ ఆధ్యాత్మిక క్వశ్చన్లు ఏంటి? అసలు ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, మీ చావు ఎందుకు వస్తున్నది, ఇలాంటి మాటలు తెలుసుకుంటే ఆ ప్రశ్నలు మన హృదయంలో పాటు రావాలి. రాకపోతే అలా ప్రశ్నలు డిస్కస్ చేసే ఒక ప్రాంతంలో కూర్చోవాలి. ఒక ఇస్కాన్ టెంపుల్ అనుకోండి, కూర్చోండి, క్లాసులు కండక్ట్ చేస్తారు. అక్కడ కూర్చుంటే మనకు అర్థం, అరే ఇన్ని ప్రశ్నలు నేను అర్థం తెలుసుకోకుండా ముసలోని అయిపోయానే, ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా వెళ్ళిపోయాయి అని మనం ఆలోచించి మనం ధర్మం అర్థం చేసుకోవాలి. ప్రశ్నించటం అన్నది మంచిదండి. కృష్ణుడే చెప్తున్నాడు, ఏది గురువు దగ్గర కూర్చొని ప్రశ్నించమని. తద్విధి ప్రణిపాతేన ప్రశ్నేణ సేవయ ఉపదేక్ష్యాంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శి దగ్గరికి వెళ్ళి, ఎవరు పడితే వారు గురువు కాదు, సాంప్రదాయంలో వచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం నుంచి ఆయనకి చెప్పి నచ్చింది కాదు, శాస్త్రాన్ని నేర్చుకోవటం, ప్రశ్నించటం తప్పు కాదండి. దయచేసి ప్రశ్నించండి. టైం అయిపోతున్నది. హరే కృష్ణ.